హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఇక్కడ నుండి రెగ్యులర్గా మీరు కథలు వింటూ ఉంటారు. సో ఒక ఆఫీసులో ఒకరోజు అందరు ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. బయట ఒక నోటీస్ బోర్డు ఉంటుంది. మీరు ఎవరైతే మీరు ఆప్తులుగా భావిస్తున్నారో ఆ ఫ్రెండ్ని మీరు కోల్పోయారు, అతను నిన్నట్టే చనిపోయాడు, సో అతన్ని మీరు ఇంకా చూడలేరు. సో మేము ఒక కఫేని పెట్టాము, ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఉంది, అందరూ వెళ్ళి ఒకసారి చూసేసి తర్వాత మీ డ్యూటీ స్టార్ట్ చేసుకోండి అని ఉంటుంది. సో అందరికీ అర్థం కాదు, ఎవరు మన గ్రోత్ని, మన క్లోజ్గా ఉండేవాడు, మన గ్రోత్కి అడ్డం పడేవాడు, ఎవరు చనిపోయారు అందరిలో టెన్షన్ ఉంటుంది. సరే అందరూ వెళ్తుంటారు, లైన్లో వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఇంకా పెద్ద లైన్ ఉంటుంది. మరి గార్డ్ ఉంటాడు, గార్డ్ని కూడా అడుగుతారు ఎవరు అని, అతను కూడా ఏం చెప్పాడు. సో ఒక్కొక్కరు అలా వెళ్ళి వస్తూ ఉంటారు. బయటికి వచ్చే వాళ్ళ ఫేస్ చూస్తే చాలా గంభీరంగా ఏదో పోయినట్టుగా ఉంటుంటారు. ఎవరు ఏం మాట్లాడరు, అలా వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. లాస్ట్గా ఒకతను మిగులుతాడు. అతను లోపలికి వెళ్ళిపోతుంటే అతను ఏంటంటే ఆల్వేస్ ఈ ఆఫీస్లో కరెంట్ ఉండదు, నెట్ ఉండదు, శాలరీ తక్కువ, ప్యాకేజ్ తక్కువ, ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటాడనమాట. సో అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కఫేని ఓపెన్ చేసి చూస్తే లోపల ఏ బాడీ ఉండదు. లోపల ఒక అద్దం ఉంటుంది. అద్దంలో తన ఇమేజే కనపడుతుంది. సో అతను గట్టిగా అరవాలనుకుంటాడు, ఇదేంటి ఇంత పిచ్చి పని చేసింది కంపెనీ అని. పక్కనే ఒక స్లిప్ ఉంటుంది. సో డోంట్ షౌట్, యు ఆర్ ఓన్లీ అబ్స్ట్రక్టింగ్ యువర్ గ్రోత్. అంటే నీ గ్రోత్ని నువ్వే అడ్డం పడుతున్నావు. అనవసరమైన సిల్లీ కంప్లైంట్స్ చేసి వాళ్ళ మీద చేసి వీళ్ళ మీద చేసి అప్లై చేస్తున్నావు. సో నువ్వు గ్రోత్ అవ్వాలి, నువ్వు నీ కంపెనీలో నువ్వు పై స్థాయికి వెళ్ళాలంటే స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ గ్రోయింగ్ అని చెప్పేసి అదంటాడు. మహాభారతంలో కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నేను ఎంత ఉపదేశం చేసినా అల్టిమేట్గా ఫైట్ చేయాల్సింది నువ్వే అని అర్జునుడికి చెప్తాడు. సో మనం కూడా మన ఫీల్డ్లో నెగిటివ్ హ్యాబిట్స్ని, నెగిటివ్ టాక్స్ని, నెగిటివ్ థాట్స్ని మానుకొని పాజిటివ్గా ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది నా అభిప్రాయం. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ.